స్వయంగా అరటి పంటతో కూడిన వాహనాన్ని డ్రైవ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న వైఎస్ షర్మిలారెడ్డి అక్కడ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన షర్మిల తన లక్ష్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. అరటి రైతుల సమస్యలపై మాత్రమే తాను ప్రభుత్వాన్ని ప్రశ్నించానని పేర్కొన్న షర్మిల పులివెందులలో ఏర్పాటు చేసిన బనానా ప్రాసెసింగ్ యూనిట్ ఎన్నికల స్టంట్ మాత్రమేనని విమర్శించారు. ఎన్నికల కోడ్కు ముందే హడావిడిగా ప్రారంభించిన ఈ ప్లాంట్ లో కనీస వసతులు కూడా లేవని, కోల్డ్ స్టోరేజ్ జనరేటర్లు, అవసరమైన యంత్రాలు లేవని ఆరోపించారు. మార్చి 2024లో ప్రారంభించిన తర్వాత ఒక్క ఉత్పత్తి కూడా తయారు కాలేదని ప్రశ్నించారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా ధరలు భారీగా పడిపోవడం వల్ల నష్టపోతున్నారని తెలిపారు. ఫిబ్రవరి వరకు టన్నుకు 26,000 ధర పలికిన అరటి ప్రస్తుతం 4,000కే పడిపోయిందని పేర్కొన్నారు. కోల్డ్ స్టోరేజ్ సదుపాయం లేక పంటను పొలాల్లోనే వదిలేస్తున్న పరిస్థితి ఉందని అన్నారు. రైతులకు మార్కెటింగ్ సపోర్ట్ లేదని, ఎక్కడ అమ్మాలో అవగాహన కల్పించడం లేదని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం అరటిని కొనుగోలు చేసి మిడ్ డే మీల్స్ కు సరఫరా చేయాలని, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ధర స్థిరీకరణ నిధిని పెంచి రైతులను ఆదుకోవాలని సూచించారు. అదే సమయంలో తనపై వ్యక్తిగత విమర్శలు వస్తే తాను కూడా అఫెన్సివ్ గా స్పందిస్తానని హెచ్చరించారు. తాను వైసీపీ నేతలను కుక్కలతో పోల్చలేదని, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. మన రాష్ట్రంలో అరటి పండు దాదాపు 70 లక్షల నుంచి 80 లక్షల వరకు ఈ సీజన్లో స్టాక్ అవుతుంది అన్నది ఒక ఎస్టిమేట్. దాంట్లో దాదాపు 60%, ప్రిసైజ్గా 58% కేవలం ఒక రాయలసీమలోనే అరటి పండుతుంది అన్నది అంచనా. ఈ కడప, అనంతపూర్, కర్నూలు, నంద్యాల ఈ ప్రాంతాల నుంచి అరటి పండిస్తున్న రైతులకు ఇప్పుడు గిట్టుబాటు ధర లేదు అన్నది ఇక్కడ ముఖ్యమైన కంప్లైంట్. గత నెల అంటే ఫిబ్రవరిలో టన్ను 26,000 రూపాయలు పలికింది అరటి. కానీ ఈరోజు కేవలం 6,000 రూపాయల కంటే అరటికి రావటం లేదు అని అరటి రైతులంతా వాపోతున్నారు. ముఖ్యమైన కారణాలు 2. చాలా మటుకు ఇక్కడ పండించే అరటి గ్రాండ్ 9 అనే క్వాలిటీ, G9 అనే క్వాలిటీని ఇక్కడ పండిస్తారు. అది గల్ఫ్ దేశాలకు చాలా మటుకు ఎక్స్పోర్ట్ అవుతుంది. అంటే అంత మంచి క్వాలిటీ. నిజానికి మనకంటే ఎక్కువ అరటి మహారాష్ట్ర పండించినప్పటికీ కూడా దేశంలో అన్ని అరటి కంటే బెస్ట్ క్వాలిటీ పండేది మాత్రం మన రాష్ట్రం నుండి, ఇక్కడ నుండే. అంత మంచి క్వాలిటీ కాబట్టే వెస్ట్ ఏషియా, గల్ఫ్ కంట్రీస్ ఇలాంటివన్నీ కూడా దీనిని ఇంపోర్ట్ చేసుకుంటాయి. వీళ్ళందరికీ అక్కడికి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి మంచి రేటు పలుకుతుంది అన్నది వీళ్ళ కాన్ఫిడెన్స్. ఆ నమ్మకంతోనే పంట వేశారు. కానీ నిన్న ఈ అరటి రైతుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎంత కష్టాలలో ఉన్నారు అంటే, ఇప్పుడు రేటు పడిపోయింది అని వాళ్ళు చెప్తూనే వాళ్ళకున్న మిగతా ఇబ్బందులన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు యుద్ధం ఉంది కాబట్టి, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఉంది కాబట్టి ఇప్పుడు డిమాండ్ లేదు. కానీ ఇది ఒక అంశం మాత్రమే, ఒక పార్ట్ ప్రాబ్లం మాత్రమే. నిజమైన ప్రాబ్లము ప్రతి మార్చిలో కూడా మహారాష్ట్ర నుంచి బనానా సప్లై వస్తుంది కాబట్టి, విడుదలవుతుంది కాబట్టి వీళ్ళకి ఎప్పుడైనా మార్చి నుంచి రేటులు బాగా తగ్గిపోతాయి అన్నది వీళ్ళ ప్రైమ్ కంప్లైంట్. ఇది ఈ సంవత్సరం మాత్రమే జరిగింది కాదు. అఫ్ కోర్స్ ఈ సంవత్సరం అకాల వర్షాలు పడ్డాయి, ఈ సంవత్సరం యుద్ధం వచ్చింది. 2 కారణాల చేత ఇంకా చితికి ఉన్నారు. ఆదుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. అది డిమాండ్ చేస్తూనే
పర్మనెంట్ సొల్యూషన్స్ కింద ఇంకొన్ని రైతులు అడగడం జరిగింది. వాటిలలో ప్రధానమైనది ఏమిటంటే కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ, ప్రాసెసింగ్ ప్లాంట్. అమ్మా, ఫిబ్రవరి వరకు 26,000 రూపాయలు టన్ను పలికితే మార్చి నెల వచ్చేసరికి ప్రతి సంవత్సరం కూడా ధరలు దారుణంగా పడిపోతాయి. మేము ఎప్పటి నుండో కూడా ప్రాసెసింగ్ ప్లాంట్ని కావాలి అని ప్రపోజల్ ఉంది, కానీ ఇంతవరకు కూడా ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ ఈ ప్రాంతంలో ఎక్కడా లేదు, ఒక స్టోరేజ్ ఫెసిలిటీ ఇక్కడ ఎక్కడా లేదు. దాంతో మాకు పంట కోసి ఒక చోట నిల్వ చేసి మద్దతు లేక ధర వచ్చేంత వరకు వేచి ఉండే ఆప్షన్ లేకుండా, ఆ ప్రివిలేజ్ లేకుండా పోతుంది. ధర ఉంటే పంటను కోయాలి, ధర లేకపోతే ఇక పంటను వదిలేసుకోవాలి. ధర లేదు కాబట్టి లేబర్ను పిలిచి ఆ పంట కోయించినా కూడా మాకు నష్టమే వస్తుంది కాబట్టి చాలాసార్లు పంటను వదిలేసేయడం జరుగుతుంది అంటున్నారు. నాలెడ్జ్ బేస్ క్రియేట్ చేయగలిగితే, అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే ఈ ప్రోడక్ట్స్ మంచివి, ఈ ప్రోడక్ట్స్ వాడండి అని స్టాండర్డ్గా ఉన్న కొన్ని ప్రోడక్ట్స్ని ప్రభుత్వమే సెలెక్ట్ చేసి రైతులకి చెప్పగలిగితే అది చాలా ఉపయోగపడుతుంది రైతులకి అన్న విషయం చెప్పడం జరిగింది. ఆ తర్వాత పంట పండించినాక అసలు మార్కెటింగ్ సపోర్ట్ అన్నది రైతుకు లేనే లేదు. రైతు పంట పండించిన తర్వాత రేటు బాగుంటే ఇబ్బంది లేదు, ఎక్స్పోర్ట్ ఉంటే ఇబ్బంది లేదు, పంట వెళ్ళిపోతుంది. కానీ ఇట్లా మార్చిలో లేకపోతే అకాల వర్షానికో లేకపోతే ఇంకో కారణంగానో డిమాండ్ లేకపోతే మాత్రం అసలు డీలర్లు అయితేనేమి ఇంకా లేక మార్కెట్ అయితేనేమి అసలు ఎక్కడ పంట అమ్ముకోవాలో కూడా తెలియక చాలాసార్లు రైతు అసలు పంట కోసి ట్రక్లో వేసుకొని అది ఎక్కడ పంపించాలో, ఎక్కడ అమ్ముకోవాలో, బెంగళూరుకి వెళ్ళాలా లేక ఇక్కడ డీలర్కే ఇచ్చుకోవాలా, ఎవరు ఎంత ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ఏది అర్థం కాని పరిస్థితిలో రైతు ఉంటున్నాడు. ఇది చాలా అన్యాయం అని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వము కనీసం ఈ మాత్రం సహాయం అయినా చెయ్యగలదు. మార్కెటింగ్ సపోర్ట్ అన్నది ఏ ఎకానమీకి అయినా ఏ పంటకైనా కూడా ఇది చాలా అవసరమైంది. ఇలాంటి అవసరము ఒక అరటికే కాదు, చీనికైనా సరే, ఇంకోటైనా సరే, టొమాటోకు చూస్తున్నాము, అనియన్స్కు చూస్తున్నాం. ఇది ప్రభుత్వమే చొరవ తీసుకొని మార్కెటింగ్ సపోర్ట్ సిస్టమ్ అన్నది రైతులకి తయారు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమే చొరవ తీసుకొని కనీసం ధర 4,000 రూపాయలు, 6,000 రూపాయలు ధర పలుకుతుంది, కనీసం 10-12,000 రూపాయలు ప్రభుత్వమే నిర్ణయించి ఆ సరుకు ముందు రైతుల దగ్గర నుంచి ప్రభుత్వమే తీసుకొని సరుకును వీలైతే పిల్లలకి మిడ్ డే మీల్స్ అయితేనేమి లేక ఇంకేదైనా అలాంటి వాడుకోగలిగితే బిడ్డలకు మంచి జరుగుతుంది, రైతులకు మంచి జరుగుతుంది. అలాంటిది ఏదైనా ఏర్పాటు చేసి రైతులకు నష్టం కలగకుండా రైతులని ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మేము డిఫెండ్ మాత్రమే చేసుకుంటాం, అంటే వాళ్ళు ఒఫెన్సివ్ ఆడతారు, మమ్మల్ని అటాక్ చేయడమే పనిగా పెట్టుకొని వాళ్ళు ఒఫెన్సివ్ ఆడతారు. మేము ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా సంజాయిషి ఇచ్చుకోవడం, సమాధానం చెప్పుకోవడం, ఒఫెన్స్ మాత్రమే మేము చేస్తున్నాం. మొన్న విషయంలో కూడా విజయమ్మ గారు ఒక లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖలో విజయమ్మ గారు స్వయంగా సంతకం పెట్టారు. విజయమ్మ గారు సంతకం పెడితే ఇక రాజశేఖర్ రెడ్డి గారి భార్యగా విజయమ్మ సంతకం పెట్టిన ఒక లెటర్ బయటకు వచ్చింది అంటే రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే ఎవరికైనా అది సుప్రీంకోర్టు తీర్పు లాంటిది, ఇంకా దానికి తిరుగులేదు. అది రాజశేఖర్ రెడ్డి గారిని నిజంగా అభిమానించే వాళ్ళు అయితే. కానీ ఆ లెటర్లో విజయమ్మ గారు చాలా స్పష్టంగా ఇక మాట్లాడకండి ఈ ఆస్తుల గురించి అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మాట్లాడుతున్నారు కాబట్టి మళ్ళీ మేము రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. మళ్ళీ మేము రియాక్ట్ అయితే మళ్ళీ మమ్మల్ని కుక్కలు అంటారా అన్నారు. మేము అనలేదండి కుక్కలని. మేము అన్నదల్లా విజయమ్మ గారు చెప్పిన తర్వాత మాట్లాడకూడదు, డీసెన్సీ ఉన్న వాళ్ళు ఎవరు, మేము మాట్లాడము అని చెప్తూ మీరు ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇక మొరగడం కుక్కల నైజం అనుకోవాలి అని మాత్రమే నేను అన్నా. అంటే మీరే కదా భుజాలు తడుముకుంటున్నది, మేము కుక్కలమని మీరే అంటున్నారు. మరి మీరు కుక్కలో పిచ్చి కుక్కలో మాకు తెలియదు. నిన్న ఒక
నిన్న కాదు పొద్దున ఎవరో పాడ్కాస్ట్లో ఒక చిన్న కామెడీ ఏదో చూపించారు. దాంట్లో అమ్మా షర్మిలమ్మ నువ్వు వైసీపీ వాళ్ళని కుక్కలతో పోల్చకు తల్లి, కుక్కలు బాధపడతాయి అని ఉంది దాన్ని.